హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాదేండ్ల మనోహర్ గారు ఒక మంచి అప్డేట్ రేషన్ కార్డుల మీద ఇవ్వడం అయితే జరిగింది. అదేంటంటే ఏటీఎం కార్డు మాదిరిగా కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి. మనకు మే 1st వీక్లో ఈ కొత్త రేషన్ కార్డులు రావడం అయితే జరుగుతుంది. ఈ కొత్త రేషన్ కార్డ్స్ ఎలా ఉంటాయంటే ఏటీఎం కార్డ్ సైజు అదేవిధంగా పాన్ కార్డ్ సైజులో ఉంటాయి. అలాగే దాంతోపాటు ఈ కొత్త రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. ఇలాంటి సేఫ్టీ ఫీచర్ కూడా ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీ ఫ్యామిలీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మీకు అక్కడ చూపిస్తుంది. ఏటీఎం కార్డులో ఉన్న ఈ రేషన్ కార్డులో బ్యాక్ సైడ్లో మీ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. అంటే ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి పేర్లు కూడా ఈ కార్డ్ బ్యాక్ సైడ్లో ఉంటాయి. ముందైతే ఆ క్యూఆర్ కోడ్ రేషన్ కార్డుకు సంబంధించి ఇంటి యజమాని పేరు వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. సో ఏటీఎం కార్డులో ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డులు మనకు మే 1st వీక్లో అయితే రాబోతున్నాయి. అయితే మే 1st వీక్ కంటే ముందు ఏపీలో ఇప్పుడు రేషన్ కార్డులు ఈకేవైసీ చేసుకుంటున్నారు. పాత రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈకేవైసీ చేయించుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ ఈకేవైసీ చేయడానికి ఈ నెల లాస్ట్ వరకు మీకు అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 30 వరకు ఏపీలో రేషన్ కార్డుల ఈకేవైసీ పూర్తవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. సో వాళ్ళు ఏప్రిల్ 30 వరకు అవకాశం ఇస్తున్నారు. ఆల్మోస్ట్ ఏపీలో 93% రేషన్ కార్డుల ఈకేవైసీ పూర్తయింది. మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో చేయించకపోతే వెంటనే వెళ్ళి చేయించుకోండి. ఎందుకంటే ఈకేవైసీ చేస్తున్న వాళ్ళకే కొత్త రేషన్ కార్డు అనేది ఇస్తున్నారు. పాత రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు కూడా మీ గ్రామంలోకే కొత్త రేషన్ కార్డులు అనేవి వస్తాయి. చాలా మంది పిల్లల పేర్లు యాడ్ చేయడం, అలాగే కుటుంబంలో ఉన్న వారిని యాడ్ చేయడం, అదేవిధంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు సపరేట్గా రేషన్ కార్డు చేయాలనుకునే వాళ్ళకి త్వరలోనే కొత్త రేషన్ కార్డు అప్లై చేయడానికి అవకాశం వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్ప్లిట్టింగ్ ఆప్షన్ కల్పించింది. అలాగే పేర్లను నమోదు చేయాలన్నా తొలగించాలన్నా, అలాగే 2 రేషన్ కార్డులుగా వేరు చేయాలన్నా ఈకేవైసీ పూర్తయిన వెంటనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్లై చేయడానికి అవకాశం ఇస్తుంది. ఎందుకంటే చాలా దరఖాస్తులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. వీటి మీద చాలా మంది అప్లికేషన్స్ పెట్టారు. మా ఫ్యామిలీలో పేర్లు యాడ్ చేయాలి, అదేవిధంగా పేర్లను తొలగించాలి, అలాగే మాకు 2 రేషన్ కార్డులు కావాలి, కార్డుల విభజన జరగాలి అని చాలా మంది అప్లికేషన్స్ పెట్టారు. దీని దరఖాస్తులు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని నాదేండ్ల మనోహర్ గారు చెప్పారు. వీటి మీద కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్చించడం జరిగింది. ఏప్రిల్ 30 లోపు ఈ ఈకేవైసీ పూర్తయిన వెంటనే తరువాత వీటికి కూడా స్లాట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఎవరైతే విభజన చేయాలనుకున్నా, నమోదు చేయాలనుకున్నా, పేర్లను తొలగించాలనుకున్నా, రేషన్ కార్డులను వేరువేరుగా కావాలనుకున్నా అప్పుడు మీరు అప్లికేషన్స్ పెట్టచ్చు. అప్లికేషన్స్ పెట్టడానికి మీ గ్రామ వార్డ్ సచివాలయానికి వెళ్ళొచ్చు, లేదా ఎంపీడీఓ ఉంటుంది. అంటే మీరు ఏదైతే రైస్ తీసుకునేటప్పుడు ఈ పాస్ మిషన్ ద్వారా తంబ్ అనేది వేస్తారు కదా, ఆ ఈ పాస్ మిషన్లో కూడా మీ పేర్లను నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన వెంటనే తప్పకుండా మీకు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కొత్త రేషన్ కార్డుల మీద నాదేండ్ల మనోహర్ గారు అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో 4,26,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కొత్త రేషన్ కార్డులు మే 1 నుండి అప్లై చేయడానికి అవకాశం ఉంటుందని నాదేండ్ల మనోహర్ గారు చెప్పడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయగలరు. థ్యాంక్ యూ.